నేడు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాకినాడలో స్థానికులతో పవన్ కళ్యాణ్ మాటామంతి నిర్వహిస్తారు. అనంతరం రాజమండ్రికి చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. అక్కడి నుండి విజయవాడకు పవన్ బయలుదేరనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి, పవన్కి సంబంధించినటువంటి పర్యటన వివరాలేంటి? ఏ సమయానికి కాకినాడకు సంబంధించినటువంటి స్థానికులతో మాట్లాడే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా రానున్నారు. ఈ నేపథ్యంలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం శ్రీకారం అయితే చూస్తూ ఉన్నారు. కాకినాడ జిల్లా నుంచి ఈ కార్యక్రమం అయితే ప్రారంభంగా ఉంది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే జనసేన కార్యకర్తలందరూ కూడా ఆల్రెడీ ఈ కార్యక్రమం డీటెయిల్స్ అన్ని కూడా వివరించారు. దానికి సంబంధించి అయితే మాత్రం ప్రభుత్వానికి ప్రజలకి మరింత చేరువుగా చేసే కార్యక్రమంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటామంతి కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా కాకినాడలో ఈ రోజు ప్రారంభంగా ఉంది. దానికి సంబంధించి మొత్తం కూడా ఇది మొదటిసారిగా రాష్ట్రంలో మొదటిసారిగా కాకినాడ జిల్లా నుంచి కార్యక్రమం అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా శ్రీకారం చుట్టున్నారు. దానికి సంబంధించి డైరెక్ట్ ప్రజలతో డైరెక్ట్ గా సమస్యలు మమేకమై డైరెక్ట్ ప్రభుత్వంతోనే మాట్లాడే విధంగా ఈ కార్యక్రమం అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం జిల్లాలో మాటామంతి పేరిట కొన్ని కార్యక్రమాలు ప్రారంభించారు. అయినప్పుడు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అయితే మాత్రం ఈ వివేకానంద పార్క్ క్యాబిన్ ఫంక్షన్ హాల్లో సాయంత్రం 4 గంటలకు అయితే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇంచుమించుగా ఇప్పటికే జనసేన కార్యకర్తలు మొత్తం కూడా అంతా కూడా ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రజలకి సమస్యలను డైరెక్ట్ గా నేరుగా విన్న లీడర్ అయితే ఎవరూ లేరు. దీనికి ప్రస్తుతం ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం ద్వారా మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి ఆల్రెడీ సమస్యలు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే కార్యక్రమాన్ని ప్రతి జిల్లా నుంచి కూడా నిర్వహించాలనే ఆలోచనతో ఈ మాటామంతి కార్యక్రమాన్ని అయితే పవన్ కళ్యాణ్ మొత్తం ఈ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంచుమించుగా మంగళగిరి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు అయితే బయలుదేరతారు. బయలుదేరి నేరుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా 5 గంటలకి కాకినాడ కుళాయి చెరువు సంబంధించిన వివేకానంద ఫంక్షన్ అదే క్యాబిన్ కళ్యాణ మండపంలో అయితే మాత్రం ఈ కార్యక్రమం ప్రారంభం ఉంది. ఇంచుమించుగా ఈ కార్యకర్తలతో పాటు కూడా జనసేన మొత్తం జిల్లా కేడర్ తో పాటు మొత్తం సమస్యల వినతులు అంటే పీజీఆర్ఎస్ కార్యక్రమం ఏ విధంగా సాగుతుందో అదే మాదిరిగా జిల్లాలో ఉన్న సమస్యలు నేరుగా పవన్ కళ్యాణ్ కి అర్జీలు ఇచ్చి నేరుగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడే పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి జిల్లాలో కీలకమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పీజీఆర్ఎస్ రూపంలో ఇది వరకు కలెక్టర్లకు అయితే ఇచ్చారు. డైరెక్ట్ గా ఇప్పుడు ఏపీ డిప్యూటీ చైర్మన్ జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చేసి ఆయన చేతుల మీదగానే ఈ సమస్యల పరిష్కారం వేదిక అయితే నిర్వహించారు. దాంతో పాటు కూడా మొత్తం కార్యకర్తలు అంటే గత 2 ఏళ్ల పరిపాలన సంబంధించి ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి 2 ఏళ్ళు గడిచినప్పుడు కూడా దీనికి సంబంధించి అభివృద్ధి సంబంధించి 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి మీద కూడా ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. మొత్తం మీద ఈ కార్యక్రమం అయితే మాత్రం సంబంధించి అయితే మాత్రం ఇంకా ప్రజలకు ఏ సర్వీసులు ఇవ్వాలి ప్రభుత్వం. రైట్ కామేశ్వరరావు, థ్యాంక్ యూ.